కార్తీక మాసానికి దామోదరుడు అధిదేవత అంటే దాని అర్థం నీకు భగవంతునికి ఉండేటటువంటి అనుబంధాన్ని నువ్వు ప్రీతితో స్మరించి సేవించాలి తప్ప యాంత్రికంగా నువ్వు చేసేటటువంటి ఏ పని కూడా నీకు విశేషమైన ఫలితాన్ని కర్మ తెచ్చి పెట్టలేదు. మీరు చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నటువంటి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలని నమ్మకం కాదు. సత్యనారాయణ వ్రతం చూస్తున్నప్పుడు ఒక్కొక్కడు సాదాత్మ్యతతో మానసికంగా చేస్తూ ఉంటాడు, వాడి కొడుకు ఉద్యోగం వస్తుంది ఇంటికి వెళ్ళేప్పటికీ. నీ మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది నిజమైతే ఈశ్వరుడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ మనసు అక్కడికి చేర్చడానికి సాధనాలు పువ్వులు, సాధనాలు ఉపచారాలు. అసలు నీ మనసు లొంగకుండా యాంత్రికంగా ఉపచారం ఒకటే చేస్తే, పువ్వులు ఒక్కటే వేసి నీ మనసు అక్కడ లేకపోతే, ఈశ్వరుడికి ఆ పువ్వు కొత్తది కాదు, ఈశ్వరుడి సృష్టిలోది ఆ పువ్వు, నువ్వు కొత్తగా తేలేదు, ఈశ్వరుడే తీసుకొచ్చాడు. ఈశ్వరునిది కానిది నీదైనది ఈ లోకంలో ఏమీ లేదు. అన్నీ ఆయన ఉచ్ఛిష్టమే, ఆయన సృష్టిలోనివి. ఆయన సృష్టిలోనివి ఆయనకే ఇస్తున్నప్పుడు మధ్యలో ప్రీతి ప్రేమ అన్నది ఒక్కటి ఉంటే ఆయన పరవశించిపోయి తీసుకుంటాడు.